పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు దాడి ఘటనలో పివి సునీల్ కుమార్ పాత్ర ఉందని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. ఇస్మాయిల్, రాజేష్ ఖన్నా, మీసాల రాజు అనే వ్యక్తులు హింసకు ప్రేరేపించారని స్థానికులు చెబుతున్నారని అన్నారు. వీరి ముగ్గురితో సునీల్ కుమార్ ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం ఉందన్నారు. 1-2 రోజుల్లో ఆధారాలు లభిస్తాయని రఘురామకృష్ణరాజు అన్నారు. చూసుకో తోసుకోకండి ఓకే ఒకసారి ముందు ఇస్మాయిల్ అనే ఒక ముస్లిం కన్వర్ట్ క్రిస్టియన్ చర్చిలు నడుపుతున్నాడు. అతను రాజేష్ ఖన్నా అనే ఒకడు, ఇంకెవడో మీసాల రాజు అంట, వాళ్ళ పేర్లు వాళ్ళు చెప్పి వీళ్ళే ఇవన్నీ ఇక్కడ ప్రశాంతంగా ఉన్న మా ఊర్లో ఏముంది, దేవాలయం స్థానంలో దేవాలయం కట్టుకుంటే మనకి వచ్చిన ఇబ్బంది ఏంటి అన్నప్పటికీ కూడా వాళ్ళు వచ్చి మా కుర్రోళ్ళందరినీ బ్రెయిన్ వాష్ చేసి హింసకు ప్రేరేపించింది ఆ ముగ్గురు అని చెప్పడం జరిగింది. అవి వాళ్ళ వీడియోలన్నీ కూడా వచ్చినాయి. మరి వాళ్ళ డీటెయిల్స్ నేను విన్నది, వాళ్ళ ఫోన్ కాల్ డీటెయిల్స్ ఇవన్నీ మరి చూసినప్పుడు పివి సునీల్ కుమార్తో మొన్న మహాసేన్ రాజేష్ గారు కూడా మాట్లాడారు. వినీల్ అని ఎవడో సునీల్ తరఫున ఎక్కువ మెసేజ్లు పెడతా ఉంటా అంట. ఆ వినీల్ అన్నాడు ఈ బ్యాచ్ వీళ్ళందరూతో చాలా ఎక్కువ కాన్వర్జేషన్స్, ఫోన్ కాల్స్ ఉన్నట్టుగా నాకైతే సమాచారం ఉంది. అది ఆఫ్కోర్స్ అది చెప్పాల్సిన సమయంలో మరి చెప్పాల్సిన వాళ్ళు చెప్తారేమో. ఖచ్చితంగా రాబోయే 1-2 రోజుల్లో దీని వెనక ఫలానా అరకోటు నీలి అరకోటుగాడు ఉన్నాడు అన్నదే ఖచ్చితంగా నిరూపణ అయ్యే అవకాశాలు, ఎందుకంటే టెలిఫోన్ డేటాలో అన్నీ చాలా క్లియర్గా దొరికేస్తాయి.